ఏమీ అవదు అని మనం అనుకోకూడదు. వాళ్ళు కేసు కొట్టేశారంటే కొన్ని రోజులు మనం ఏటైనా. చిన్నప్పుడే మీరు నాకు జీవితం అంటే ఏంటో నేర్పారు నాన్న. భయాన్ని కాదు, పారిపోవడం నాకు ఇష్టం లేదు. లేదురా, నీకేమైనా జరిగితే. నాకేం జరగదు నాన్న. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు మానుకోం కదా. జాగ్రత్త. You can take your seat. థ్యాంక్ యూ సార్. So, you are Mr. Bhagat Panigrahi? ఎస్ సార్. చంద్రశేఖర్ పాణిగ్రాహి మీ ఫాదరా? ఎస్ సార్, ఐఎమ్ హిస్ సన్. ఆయన ఏం చేసేవారు? నక్సలైట్ గా ఉండేవారు. అంటే వామపక్ష తీవ్రవాదా? మా నాన్న పోలీస్ అయింటే దేశంలోని బెస్ట్ 5 ఆఫీసర్స్ లో ఒకరు ఉండేవారు. హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ ఆయన యూనిఫామ్ వేసుకుని తుపాకీతో చేసే మంచికి అఫీషియల్ సీల్ లేదు. ఆ రాజముద్ర కోసం నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఐఏఎస్ క్వాలిఫై అయితే ఐ విల్ చూస్ ఐపీఎస్. ఆర్ యు షూర్? ఐఎమ్ ష్యూర్ సార్. మిస్టర్ భగత్ పాణిగ్రాహి, అకార్డింగ్ టు యూ ఒక పోలీస్ ఆఫీసర్కు ఉండాల్సిన తప్పనిసరి క్వాలిటీ ఏంటి? మనుషుల్ని ప్రేమించగలగాలి. ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్. తర్వాత ఉద్యోగం పోలీస్. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. జీతం ఎంత వస్తుంది? 15. వందలా? కాదు, 15,000. అవును, దేశమంతా తిరగాల్సి వస్తుంది కదా, మరి ఇల్లు? వాళ్ళే ఇస్తారు. క్వార్టర్స్ ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ కి. కరెంటు? అది మనమే కట్టుకోవాలి. పెద్ద ఇల్లా? గోల్డెన్ గదులు ఉంటాయి, జీబు, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఓ, పెద్దిల్లు నీకు మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. నువ్వు కూడా మాతోనే ఉండాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు ముందే పెళ్ళైపోయింది. అది పెళ్ళే కాదు. అంతా మిమ్మల్ని ఎక్కిరిస్తారు. పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ. నాకు అనవసరం, నేను పట్టించుకోను. మీ నాన్నగారు? నీకు తెలుసు కదా, ఆయన నాకన్నా మంచివారు. లక్ష్మి, నీకు ఇష్టమా కాదా చెప్పు. నాకు అది మాత్రమే ముఖ్యం. ఇష్టమే, చాలా. కానీ ఏ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదా? నువ్వు కాపుతే నన్ను ఎవరు చేసుకుంటారు? అయ్యా, ఎందుకు చేసుకోరు? పెద్ద పోలీస్ ఆఫీసర్, 15,000 జీతం, పైగా వచ్చే అమ్మాయికి అత్తగారు కూడా లేదు. కానీ అంత అదృష్టం నాకు లేదేమో. నాకుంది.
10 నిమిషాల పని ఉంది. నా పేరు శక్తి పట్నాయక్. సాహు నా మనిషి. అనవసరంగా నేను హీరోని చేయడం ఇష్టం లేదు. వాడు పోతే ఇంకోవాడు. కానీ నువ్వు మళ్ళీ కొట్టావు చూడు, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా నీ గురించి. ఈసారి నష్టం ₹1,00,00,000. ఇదో అడవి, అందులో ఒకే ఒక్క వేటగాడు. జంతువులకు వాడంటే. ఒకరోజు వాడి బోన్లో ఒక సింహం పడింది. వేటగాడు ఆలోచించాడు, ఈ గ్యాప్లో మిగతా జంతువులు, అది సింహం కదా, దాన్ని ఏం చేయలేకపోతున్నాడు అనుకున్నాయి. వెంటనే వేటగాడు సింహాన్ని చంపాలి కదా, వదిలేశాడు. బోన్లో ఉన్నదాన్ని చంపితే వేటగాడు చేతగాని వాడు అనుకుంటారు. అందుకు వదిలా నేను జైలు నుంచి. నువ్వు ఎగ్జామ్ రాసింది తెలుసు, ఇంటర్వ్యూకి వెళ్ళింది తెలుసు, ఈరోజు ట్రైనింగ్కి వెళ్తుంది తెలుసు. అందుకాగా ఈరోజు కోసం. మీ నాయన చచ్చిపోవడం చాలా సులువు. కళ్ళు మూసుకుంటే చాలు. చంపడం చాలా కష్టం. ఇది చావడానికి కాదు, అలా అని బతకడానికి కాదు. రికవరీ చాలా బాగుంది, డాక్టర్ చెప్పారు. కానీ నువ్వు కోలుకోనంత వరకు సేఫ్. శక్తి నిన్ను వదలడు. వాడికి భయపడి లైఫ్ లాంగ్ హాస్పిటల్లోనే ఉండాలా? నీకు సాయపడే మనుషులు ఉన్నారు. చాలా కష్టపడి ఒప్పించాను. ఇతని పేరు సాధు పట్నాయక్, శక్తికి సొంత బాబాయ్. శక్తి పట్నాయక్ అనేవాడు భూమి మీద ఉంటే నీకెంత ప్రమాదమో ఇతనికి అంతే. నా దగ్గర ప్లాన్ ఉంది, కానీ నీలాంటి మనిషే నాకు లేడు. మనిద్దరం కలిస్తే. థ్యాంక్స్ యూనిఫామ్ లేకుండా వచ్చినందుకు. దాని మీద నాకెంతో గౌరవం ఉంది. వీడెక్కడ దొరికాడు మీకు? శక్తి చనిపోతే మరో శక్తి అవుతాడు. మీరు పరిస్థితి నుంచి పారిపోయారు. శక్తి కొట్టింది నా శరీరాన్ని, నా ధైర్యాన్ని కాదు. ఇంటికి వెళ్ళండి, దారిలో వెతుక్కోండి. మీరు పోగొట్టుకున్న ధైర్యం ఎక్కడైనా దొరుకుతుందేమో. డిఎస్పి చెప్పింది కరెక్ట్ కాదు, అలాగని తప్పు కూడా కాదు. శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు ఆ పని ముందు మనం చేసేయడమే కరెక్ట్. ఎంతమంది నాన్న చంపడమే కరెక్ట్ అయితే ఇంతవరకు ఎవరు సరైన వాళ్ళని చంపలేదు. అంటే మా ఉద్యమం గురి తప్పుతున్నారు. సమాజంలో కన్సు పట్టుకున్న పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, అడవుల్లో తుపాకీలు పట్టుకున్న మీరు అంతే. ఎందుకంటే
శక్తి పట్నాయక్ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి చోట ఇంకా సజీవంగానే ఉన్నారు. ఫెయిల్ నాన్న. హంగర్. భగత్ వాడు మాట్లాడాడు, తొందరపడి మాట్లాడాడు. ఏం చేసామమ్మా, చాలా సరిపోలేదేమో. అయ్యా, మీరు కూడా ఏడుస్తారా? ఎక్కువ సార్లు ఇక్కడ ఎప్పుడైనా ఏ దుఃఖానికైనా ఓ హింసా కారణమవుతుంది.